Hello, all, welcome back to Development and here is the non-spoiler with the film ఫంకీ స్టారింగ్ అశోక్ సేన్ అండ్ కైలీ లోహర్ ఇన్ లీడ్ రోల్. అండ్ మూవీ ఎలా ఉందంటే పెద్ద నవ్వుకునే సీన్స్ అయితే ఏం లేవు కానీ అదే అందీప్ గారు జాతరత్నాలు ఏం లేదు కానీ బాగానే ఉంది. వన్ టైం వాచబుల్ అండ్ స్ట్రిక్ట్లీ ఎబో యావరేజ్ అండ్ వన్ టైం వాచబుల్. జాతరత్నాలు మ్యాజిక్ రిపీట్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే అది కొత్తతనంలో ప్లస్ ఆ టైంలో నవీన్ పోల్శెట్టి గారు ఎలాంటి సినిమానైనా ఆయన షోడోల మీద వేసుకొని లాక్కొస్తారు. కానీ ఇందులో విశ్వక్ సేన్ గారిని అనను, ఎందుకంటే ఆయన కొత్తగా ట్రై చేశారు. అది నేనైతే అప్రిషియేట్ చేస్తా, యాక్సెప్ట్ చేస్తా, ప్రైజ్ చేయకుండా ఉండలేను. ఎందుకంటే ఎప్పుడు ఫలక్నామా దాసు హిట్ ఇలా లేకపోతే ఓరియంటేటివ్ కాకుండా ఇలా కామెడీ రోల్స్ ట్రై చేయాలి. విశ్వక్ సేన్ గారికి సెట్ కాకపోయినా ట్రై చేయడం అనేది ఫస్ట్ ఒక మనిషి క్లిక్ కావాలంటే ఫస్ట్ ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఏదైనా ఆలోచించాలి. సో విశ్వక్ సేన్ గారు అయితే ఏమన్నాను సెట్. విశ్వక్ సేన్ గారు మంచిగా ట్రై చేశారు, మంచి అటెంప్ట్. మూవీ అంటే ఒక యావరేజ్ ఎబో యావరేజ్ వన్ టైం వాచబుల్ ఇంతే అనుకోండి. మీకు కేవీ అందీప్ గారి మూవీస్ నచ్చితే వచ్చేస్తుంది. స్టిల్ వన్ టైం వాచబుల్. నేను ఎందుకన్నా అంటే స్టోరీ పెద్దగా ఏముండదు, వన్ లైనర్స్ కూడా పెద్దగా పేర్లేదు, జస్ట్ మామూలుగా ఇలా సరే బాగానే ఉంది ఓకే డన్ అన్నట్టు అనిపించింది. పెద్దగా పేలింది అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ బోయపాటి గారి సినిమాల్లో కేవీ అందీప్ గారి సినిమాల్లో మొత్తం వన్ లైనర్స్ ఉంటాయి, లాజిక్స్ వెతకూడదు, విని ఊరుకోవాలా, చూసి ఊరుకోవాలా డైలాగ్స్. మూవీ పాస్టర్స్ అంతే విశ్వక్ సేన్ గారు యాక్టర్స్గా బాగా చేశారు, మంచిగా అనిపించింది. కొత్త విశ్వక్ సేన్ గారు చూసినట్టు అనిపించింది. అండ్ కైలీ లోహర్ గారి వెయిటేజ్ బాగుంది, రోలు మంచి పర్ఫార్మెన్స్, మంచి స్కోప్ ఇచ్చారు, ఓకే సెట్. అండ్ క్యామియోస్ వర్ డీసెంట్. అండ్ కాస్టింగ్, సపోర్ట్ కాస్టింగ్ వాళ్ళ రోల్ తగ్గట్టు వాళ్ళు చేశారు. కానీ మిస్ కాస్టింగ్ జరిగింది అనిపించింది. ఈ సీన్లకి వీళ్ళు సెట్ అవ్వాలి అంటే ఈ రోల్కి వీళ్ళు సెట్ అవ్వాలి అనిపించింది. కానీ వాళ్ళకున్న దానిలో, వాళ్ళకున్న సబ్జెక్ట్లో, వాళ్ళకున్న టాలెంట్లో వాళ్ళు ఇచ్చేసారు, బాగానే అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు పెద్దగా, స్టోరీలో ఏముండదు కేవీ అందీప్ గారి సినిమాలో. అండ్ విశ్వక్ సేన్ గారు డైరెక్షన్ మీద బాగా ప్యాషన్ ఉంటుంది. సో మూవీ తీయాలనుకుంటాడు, ఆ మూవీ తీయాలనుకోవడం, బడ్జెట్ పెరిగిపోవడం, దాని తర్వాత మరి ఏం చేసిండు, క్లైమాక్స్లో మూవీ తీసినా లేదు, అసలు మూవీ ఎందుకు తీయాలి అని అనుకున్నాడో మూవీ యొక్క స్టోరీ ఇదే. సో పెద్దగా కొత్తదనం ఏమి ఉండదు, పాతదనమే ఉంటుంది. కేవీ అందీప్ గారి టైప్ ఆఫ్ డ్రామా కామెడీ ఉంటుంది. సో ఆయన జాతరత్నంలో ఒకటి క్లిక్ అయింది, తర్వాత ప్రిన్స్ పోయింది, మరి ఇది కూడా పెద్ద యావరేజ్ ఎబో యావరేజ్ అన్నట్టు. విశ్వక్ సేన్ గారికి మాస్ కంబ్యాక్ అయితే అన్నాను నేను, జస్ట్ వన్ టైం వాచబుల్. కేవీ అందీప్ గారికి సైలెంట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే కామెడీ లవర్స్లో. సో కొంతమంది నచ్చేస్తుంది మూవీ, చూసేయచ్చు. అండ్ విశ్వక్ సేన్ గారికి అంత కామెడీ సెట్ అవ్వలేదు, కామెడీగా ఉంది మూవీ, ఆయనకి సెట్ అవ్వలేదు. స్టిల్ ట్రై చేయొచ్చు, ఇలాంటివి ట్రై చేయడం తప్పలేదు. మీమర్స్కి అయితే మంచి స్టఫ్ వస్తుంది, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, వన్ లైన్స్ బాగా పేలినాయి. కానీ నాట్ మచ్ ఆఫ్ జాతరత్నాలు బ్యాక్ టు బ్యాక్ పేలుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని అయితే ఓవర్బోర్డ్ అనిపిస్తుంది, అంత పేలినట్టు అనిపించలే. సో జాతరత్నాలు వాస్ వే ఫార్ బెటర్ దెన్ ఫంకీ. అండ్ కేవీ అందీప్ గారు మాస్ కంబ్యాక్ అంటే కంబ్యాక్ అనను, జస్ట్ నార్మల్ ఒక టచ్ చేసి ఇట్లా వదిలేసారు. అండ్ విశ్వక్ సేన్ గారు కూడా అంత మాస్ కంబ్యాక్ కాదు, జస్ట్ అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఓకే కొత్త విశ్వక్ సేన్ గారిని చూసినట్టు అనిపించింది, కేవీ అందీప్ గారు పాత కేవీ అందీప్ గారిని చూసినట్టు అనిపించింది. అండ్ కైలీ లోహర్ గారిని మళ్ళీ చూసినట్టు అనిపించింది, ఎందుకంటే ద రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఎప్పుడో పోయినారు చూసిన. సో మళ్ళీ కైలీ లోహర్ గారిని చూడడం మంచిగా అనిపించింది. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ వాజ్ వెరీ నెగిటివ్. ఎక్కడ ఏ హిట్ సాంగ్ అనిపించలేదు, సాంగ్ పెద్దగా వచ్చినట్టు కూడా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ వాజ్ డిసెంట్. అండ్ చెప్పుకోనికి ఏం లేదు, మ్యూజిక్ అయితే చెడగొట్టేసింది. నేను అప్పుడు అనుకున్న ఒక సాంగ్ కూడా విశ్వక్ సేన్ గారి మూవీస్ అంటే పక్కా ఒక సాంగ్ క్లిక్ అయ్యింది, కానీ సరే ఒక సాంగ్ కూడా క్లిక్ అవ్వలేదు, అప్పుడే తేడా కొట్టేసింది. విశ్వక్ సేన్ గారికి కామెడీ టైమింగ్ బాగానే ఉంది, కానీ ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్ చేసుకోవాలా. అండ్ ఇంకోసారి ఇలాంటి ట్రై చేయాలి, పర్లేదు తప్పలేదు. కానీ బాండెడ్ స్క్రిప్ట్తో మంచి స్క్రిప్ట్తో రావాలా. అంటే వన్ లైన్స్ బాగానే అనిపించింది, కానీ స్టిల్ ఇట్ వాస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఫంకీ రివ్యూ. మీకు ఎలా అనిపించింది మూవీ చూసిన కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ టేక్ కేర్.